దారుసలం నుంచి వెళ్లిపోయిన వారికి మళ్లీ వెల్కమ్ చెప్పారు ఓవైసీ బ్రదర్స్. పాత బస్తీకి సరికొత్తగా స్నేహ హస్తం అందిస్తున్నారు. ఎంఐఎం నుంచి వెళ్లిపోయిన వారందరికీ మళ్లీ పార్టీలోకి రావచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అక్బరుద్దీన్ ఓవైసీ. మళ్లీ పార్టీలో చేరే వారికి కీలక పదవులు ఇస్తామన్నారు ఆయన. వాళ్ళు కోరితే తమ పదవులను సైతం అప్పగిస్తామన్నారు. వాళ్ళ కాళ్ళ దగ్గర సేవ చేయడానికైనా తాము సిద్ధమని సంచలన ప్రకటన చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. అక్బర్ బంపర్ ఆఫర్కు రెస్పాన్స్ కూడా వచ్చేస్తోంది. కాకపోతే కండిషన్స్ అప్లై అనే ఆవాజ్ వినిపిస్తోంది. వీటితో పాటు ఆల్ ఆఫ్ సడన్గా ఆకర్ష్ ఆపరేషన్ చేపట్టడం వెనుక అసలు వ్యూహం ఏంటనే చర్చ జరుగుతోంది. పాగా వేయడం మాత్రమే కాదు, పాత బస్తీని ఫుల్గా స్వీప్ చేయాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. 2019 ఎన్నికలలో పాత బస్తీలో సత్తా చూపిస్తామని కమలనాథులు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు చాప కింద నీరులా ఓల్డ్ సిటీలో టీఆర్ఎస్ పట్టు పెంచుకుంటోంది. జిహెచ్ఎంసీ ఎన్నికలతో ఆ విషయం స్పష్టమైంది. ఇవి చాలదన్నట్టు అక్బరుద్దీన్పై దాడి కేసులో మహమ్మద్ పహల్వాన్ నిర్దోషిగా విడుదల కావడం, జులూస్ తీయడం, ఈ పరిణామాలతో మజ్లిస్ ఉలికిపడిందా? బీజేపీ టీఆర్ఎస్ల దూకుడుతో మజ్లిస్ పార్టీలో అలజడి మొదలైందా? జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు, కదిలిపోతున్న క్యాడర్, మరోవైపు కమలనాథులు, కామ్రేడ్ల కవాతు, మహమ్మద్ పహల్వాన్ విడుదల, ఈ పరిణామాలే ఎంఐఎం ఆపరేషన్ ఆకర్ష్కు అసలు కారణాల అనేది హాట్ టాపిక్గా మారింది. అక్బరుద్దీన్ ప్రకటించిన ఈ ఆఫర్కు మజ్లిస్ బద్ద విరోధి ఎంబీటీ సానుకూలంగా స్పందించింది. ముస్లింల అభివృద్ధి కోసం మజ్లిస్ ముందుకు వస్తే ఓవైసీ సోదరులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. తమకు ముస్లింల ప్రయోజనాలే ముఖ్యమన్నారు ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్. अगर वाकई अकबरुद्दीन ओवैसी, असदुद्दीन ओवैसी मिल्लत के लिए, मुसलमानों के लिए कुछ करना चाह रहे हैं, सच्चे दिल से बात करना चाह रहे हैं, तो यकीनन एमबीटी तैयार है, या जो भी इनके लोग हैं हम सब तैयार है बातचीत करने के लिए. हम कभी भी इत्तेहाद के लिए या हम कभी भी ऐसी चीज़ के लिए नहीं बोले. आई एम चैलेंजिंग असदुद्दीन ओवैसी, आई एम चैलेंजिंग अकबरुद्दीन ओवैसी. अगर तुम इत्तेहाद के लिए तैयार है तो सच्चे दिल से आओ. सब लोग मजलिस में आने के लिए तैयार है, सब लोग जो है इत्तेहाद के लिए तैयार है. तो हम चाह रहे हैं कि एक बॉडी, मुस्लिम्स की एक बॉडी, जो हमको नहीं चाहिए कोई सदारत, या हमको कोई नहीं चाहिए एमएलए बनना या एमपी चाहना. अमानुल्लाह खान के बेटे लिख के देने के लिए तैयार है. हमको कोई एमएलए नहीं चाहिए, एमपी नहीं चाहिए, कॉर्पोरेटर नहीं चाहिए, हमको कुछ. ఓవైసీ బ్రదర్స్ను విభేదించి కాంగ్రెస్లో చేరిన మజ్లిస్ మాజీ నేత మహమ్మద్ గౌస్ దారుసలంకు రావడానికి తాను రెడీ అన్నారు. కాకపోతే కండిషన్స్ అప్లై అని సెలవిచ్చారు ఆయన. మజ్లిస్ పార్టీ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. అలా చేస్తే తల వంచి మోకాళ్ల మీద దారుసలాం దారిపడతానంటున్నారు. యూపీలో తాము తప్పు చేయడం వల్లే బీజేపీ గెలిచిందని, సెక్యులర్ శక్తులకు నష్టం జరిగిందని ఓవైసీ సోదరులు ఒప్పుకొని తీరాలంటున్నారు మహమ్మద్ గౌస్. गलती की बात मैं क्या बोलना चाह रहा हूँ, मेरे को कुछ बुरा भला बोले, आपके मेरे बीच में कुछ गलती है तो ये कौम का मामला है. हम क्या बोल रहे हैं, हमारा एक, आज मैं सर के बल जाऊँगा, सर के बल दारुसलाम तक सर के बल जाऊँगा. सिर्फ ये बात कि आपकी नादानी की वजह से हमसे गलती हो गई कि हम यूपी के इन तमाम चीज़ों के अंदर कहीं ना कहीं बीजेपी को फ़ायदा हुआ. आप जानबूझ के नहीं करे होंगे, तमाम चीज़ छोड़ दीजिए. आप ये बोल लीजिए कि हमारी नादानी, हमारे कुछ ऐसे फैसलों से ना मतलब कहीं ना कहीं सेकुलर ताकतों को नुकसान हुआ और ना कम्युनल फोर्सेस को ना फ़ायदा हुआ. ये बात एक्सेप्ट कर लीजिए. 2011 ఏప్రిల్ 30న అక్బరుద్దీన్పై బార్కాస్లో దాడి జరిగింది. ఈ కేసు విచారణ 6 ఏళ్లు సాగింది. ఎట్టకేలకు ఇటీవల తీర్పు వచ్చింది. 4గురికి 10 ఏళ్ల శిక్ష పడింది. A1గా అభియోగాలు ఎదుర్కొన్న మహమ్మద్ పహల్వాన్ సహా 10 మంది నిర్దోషులుగా బయటపడ్డారు. 2019లో ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని సవాల్ విసిరారు పహల్వాన్. తాము ఎవరికి భయపడడం లేదని, ఎవరిపైనైనా సరే పోటీ చేయడానికి సిద్ధమన్నారు. आज हमारा जजमेंट था, 4 आदमी को 10 साल की सजा सुना दिया. अब है ये ना हम किसी से डरने वालों में से है, ना हम छुपने वालों में से है. हम एक सही आदमी है, सही इंसान है. अल्लाह हमारे तरफ फैसला करा और इंशाअल्लाह ताला हमारे को इंतज़ार है 2019 का, 2019 उसके अंदर हम कैसा करना है, कैसा चोट मारना है,
क्या करने का है हम हमारे हिसाब से करेंगे। ఇక మజ్లిస్కు ఎదురు తిరిగిన ఏకైక వ్యక్తి పహిల్వాన్ మళ్లీ తెరపైకి రావడంతో పాత బస్తీలో రాజకీయం వేడెక్కింది. పాలిటిక్స్లో శాశ్వత స్థిరత్వం ఉండదనే కాన్సెప్ట్తో పహిల్వాన్ కోసమే మజ్లిస్ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగించిందా? పహిల్వాన్ మళ్లీ సొంత గూటికి చేరుతారా? ఘర్ వాపసి అంటున్న అక్బరుద్దీన్ను ఆలింగనం చేసుకుంటాడా? పహిల్వాన్కు ఆహ్వానం పంపడమే ఆపరేషన్ ఆకర్ష్ అసలు ఎత్తుగాడనే చర్చ జరుగుతోంది. కారణాలేవైనా ఓవైసీ బ్రదర్స్ ఓపెన్ ఆఫర్ సంచలనంగా మారింది.